సంపూర్ణ భగవద్గీత ద్వితీయ అధ్యాయము గీతాసారము 16వ శ్లోకము. నాసతో విద్యతే భావో నభావో విద్యతే సతా ఉభయోరఫి దృష్టో నస్తన్యయో తత్వదర్శిభి. అసత్తునకు ఉనికి లేదని, నిత్యమైనది మార్పు చెందదని సత్యద్రష్టులు నిశ్చయించి ఉండిరి. ఈ రెండిటిని తత్వమును పరిశీలించి వారు ఈ విషయమును ధృవీకరించిరి. భాష్యము. మార్పు చెందు దేహముకు ఉనికి ఉండదు. దేహంలోని వివిధ జీవకణులము క్రియా ప్రతిక్రియలచే దేహము ప్రతి క్షణము మార్పులకు గురవుతుండుని ఆధునిక వైద్యశాస్త్రము కూడా అంగీకరిస్తుండెను. ఈ విధముగా దేహములో పెరుగుదల వృద్ధాపంలో ఏర్పడును. కానీ మనసులో దేహంలో ఎల్లప్పుడూ ఎన్ని మార్పులు ఏర్పడినను ఆత్మ ఎట్టి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచి ఉండును. అదే భౌతిక పదార్థముకు జీవ పదార్థముకు నడుమ భేదము. స్వభావరీత్యా దేహము నిత్యము మార్పు చెందుతున్న ఆత్మ నిత్యమైనది. అన్ని రకములు సత్య దృష్టులచే అనగా నిరాకారవాదులు మరియు సాకారవాదులైన ఇరువురిచే ఈ విషయము నిర్ధారించబడెను. విష్ణువు మరియు అతని ధామములన్నీ స్వయం ప్రకాశమైన ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉన్నట్లుగా విష్ణు పురాణం చెప్పబడెను. అనగా సత్తు అసత్తు అను పదములు రెండును వరుసగా ఆత్మను భౌతిక పదార్థమును సూచించును. ఇదే సత్యద్రష్టులందరి అభిప్రాయము. ఇదే అజ్ఞాన ప్రభావంతో కలుగత చెందు జీవులకి భగవంతుని ఉపదేశములను ఆరంభము. అజ్ఞాన నిర్మూలము కార్యక్రమం అర్చకుడు మరియు అర్చనీయ భగవానుని నడుమగల నిత్య సంబంధమును పునఃస్థాపించును. భగవానునికి మరియు అతని అంశములైన జీవుల నడుమగల భేదమును పరిపూర్ణముగా అవగాహన చేసుకొనుట అను అంశములు కూడా ఉండును. భగవానుడు మరియు తనకు నడుమగల భేదము సంపూర్ణము మరియు అంశముకు నడుమగల సంబంధము వంటిదని తెలిసి తనను గూర్చిన సంపూర్ణ అధ్యాయము ద్వారా మానవుడు భగవతత్వము గ్రహించగలడు. వేదాంత సూత్రములలోని మరియు శ్రీమద్ భాగవతంలోని దేవాది దేవుడే సమస్త సృష్టికి మూలముగా అంగీకరించబడెను. ఉన్నత మరియు న్యూ ప్రకృతుల ద్వారా అట్టి సృష్టి ప్రకటబగుడు. 7వ అధ్యాయంలో తెలుపబోనట్లుగా జీవులు ఉన్నత ప్రకృతికి చెందినవారై ఉందురు. శక్తి మరియు శక్తిమంతునికి నడుమ భేదము లేకున్నను శక్తిమంతుడు దివ్యుడని మరియు శక్తి లేని ప్రకృతి అతని అధీనములో ఉండునని అంగీకరించబడెను. కనుకొనే యజమాని మరియు సేనకులు గురువు మరియు శిష్యులు విషయంలోకి వలనే జీవులందరూ ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవాని ఆధీనంలో ఉందురు. అజ్ఞానములో నిలిచి ఉన్నంత కాలము అట్టి స్పష్టమైన జ్ఞానము పొందుట సాధ్యపడదు. అట్టి అజ్ఞాన నిర్మూలన కొరకే శ్రీకృష్ణ భగవానుడు సర్వకాలాలలో జనుల జ్ఞానాభివృద్ధి కొరకే భగవద్గీతను బోధించెను. 17వ శ్లోకము. అవినాశేతు తద్విద్యేయోన సర్వమిదం తతం వినాశమవ్యనస్యన ఖచ్చితం కర్తుమర్హతి. ఏదైతే శరీరం అంతటా వ్యాపించి ఉన్నదో అది నాశము లేదని నీవు ఎరుగుము. అట్టి అవినాశమైన ఆత్మను నశింపజేయుటకు ఎవడునూ సమర్థుడు కాడు. భాష్యం. ఈ శ్లోకంలో దేహమంతటా వ్యాపించి ఉండు ఆత్మ యొక్క నిత్యతత్వమును మరింతగా స్పష్టపరచును. దేహమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో దానిని ఎవరైనాను గ్రహించగలరు. అదే చైతన్యము. కనుకనే పూర్తి దేహంలో లేక ఏదైనా ఒక భాగంలో ఏర్పడు సుఖదుఖములను ప్రతి ఒక్కరూ ఎరుగుదురు. కానీ ఈ చైతన్య వ్యాప్తి శరీర అంతర్భాగము వరకే పరిమితమై ఉండును. ఒక దేహంలోని సుఖదుఖములు మరొక దేహముకు తెలియవు. కనుకనే ప్రతి దేహము ఒక ప్రత్యేక జీవాత్మకు అచ్చతనమగును. అట్టి దేహములో ఆత్మ ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును. ఈ ఆత్మ వెంట్రుక కొనలో 10,000 వంతు పరిణామం కలదని వర్ణించబడెను. శ్వేతశ్వత రోష నిషత్తు దీనిని ఇట్లు సమర్థిస్తుండెను. బాలగ్రశద భ్రాగస్య శతాత కల్పితస్య చభోగో జీవస్య విజ్ఞేయాస జనన్యాయ కల్పతే. కేశగ్రమును 100 భాగములో విభజించి అందులోని ఒక్కొక్క భాగమును తిరిగి 100 భాగములో విభజించినచో అట్టి ప్రతి భాగము ఆత్మ పరిణామమగును. ఆ విషయమే శ్రీమద్ భాగవతంలో శ్రీధర స్వామి భాష్యం ఇట్లా చెప్పబడెను. కేశాగ్రశ భాగస్య శతాంశ సదృశాత్మక జీవ సూక్ష్మ స్వరూపోయం సఖ్యాతితో హి శిత్కనా.
కేశాగ్రంలో 10,000 భాగం అంతటి పరిణామం గల ఆధ్యాత్మిక చిత్ కణములు అసంఖ్యములుగా కలవు. ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశము కంటే సూక్ష్మమైనవి. అట్టి అణువులు అసంఖ్యకము. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విస్ఫులింగమే భౌతిక దేహముకు మూలాధారము. ఔషిత ప్రభావము దేహమంతటా విస్తరించినట్లుగా అట్లి ఆధ్యాత్మిక విస్ఫులింగ ప్రభావము దేహమంతటా విస్తరించి ఉండును. ఆత్మ ప్రభావం దేహమంతటా చైతన్య రూపములో అనుభూతమగును. అదే ఆత్మ ఉనికి నిదర్శనం. చైతన్యము లేనట్టి భౌతిక దేహము మృత శరీరము అని మరియు ఎట్టి భౌతిక వస్తు సాధనం ద్వారాగా తిరిగి అట్టి దేహములో చైతన్యమును కలిగించలేమని ఎంతటి అమాయకుడైనను ఎరుగగలను. కనుక చైతన్యము అనేది ఎటువంటి భౌతిక మూలకములు సమ్మేళనము చేత కాకుండా ఆత్మచేతనే ఏర్పడును. ముండోషనిషత్తులో అణు ఆత్మ పరిమాణము గూర్చి ఇంకను ఇట్లా వివరించను. యశోనురాత్మ చేతస వేదితత్వో యస్మిన్ ప్రాణ పంచాదా సంవివేశ ప్రణయిచ్చితం సర్వమూతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభద్వేష ఆత్మ అను పరిణామాన్ని కలిగి ఆత్మ పరిపూర్ణ జ్ఞానము చేతనే గ్రహించబడును. అను రూపము ఈ ఆత్మ ప్రాణ, అపాన, వ్యాన, సమాన మరియు ఉదానము అనే 5 రకములైన వాయువులలో తేలుతూ హృదయమును నెలకొని బుద్ధ జీవుల దేహమంతటా తన ప్రభావమును వ్యాపింపజేస్తుండును. 5 రకాల భౌతిక వాయువులు కల్మషము నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రకటింతమగును. శుద్ధమైన ఆత్మను ఆవరించి ఉండునట్టి పంచవాయువులను వివిధ రకములైన అసమానము ద్వారా నియంత్రించుట కొరకై హఠయోగ విధానము ఉద్దేశింపబడెను. అది అట్టి అణు ఆత్మను భౌతిక వాతావరణ బంధం నుండి విముక్తి కలిగించుట కొరకై నిర్దేశించబడినదే గాని భౌతిక ప్రయోజనము కొరకు కాదు. ఈ విధముగా వైదిక సాహిత్యమంతటా అనురూపమైన ఆత్మసిద్ధి అంగీకరించబడెను. అంతేకాకుండా బుద్ధిమంతుడు దీనిని ప్రత్యక్ష అనుభవంలో గ్రహించగలుగును. కేవలము బుద్ధిహీనుడు మాత్రమే అట్టి అణు ఆత్మను సర్వవ్యాపకమై విష్ణుతత్వముగా భావించును. అణు ఆత్మ ప్రభావము దేహమంతటా విస్తరించి ఉండును. మండోకోపనిషత్తుననుసరించి ఈ అణు ఆత్మ జీవులందరి హృదయంలో నెలకొని ఉండును. ఈ అణు ఆత్మ పరిణామము అతి సూక్ష్మమైన శాస్త్రజ్ఞుల దృష్టి పరిధికి కూడా అందకుండా ఉండుట చేత వారిలో కొందరు మూర్ఖముగా ఆత్మ అనేది లేదని వాదించుదురు. కానీ నిజమునకు ప్రతి ఒక్కరి హృదయంలో అనురూపమైన ఆత్మ పరమాత్మతో కూడి తప్పక నిలిచి ఉండును. కనుకొనే దేహ కదలికలను అవసరమైన సమస్త శక్తులు ఈ దేహాంగము నుండి ఉత్పన్నమగును. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువు గ్రహించి రక్త కణములన్నీ ఆత్మ నుండే శక్తిని గ్రహించును. ఆత్మ ఈ స్థానమును విడిచిపోగానే రక్త ప్రసరణ క్రియ నిలిచిపోవును. రక్త కణము ప్రాముఖ్యతను అంగీకరించి వైద్యశాస్త్ర ఆత్మయే వాటి శక్తికి మూలము అని ఎరగలేకుండెను. ఏమైనను వైద్యశాస్త్రము సమస్త దేహశక్తులకు హృదయమే స్థానము అని అంగీకరించెను. పరమాత్మ యొక్క అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణముతో పోల్చబడెను. సూర్యకాంతితో ప్రకాశవంతములైన కణములు అసంఖ్యాకములుగా ఉండును. అట్లే భగవంతుని అనురూప అంశాలు ఆ భగవాను నుండి వెలువడు కాంతిలో కణములు కనుక వానిని ప్రభావలేక ఉన్నత శక్తి అందురు. కనుక వేద విజ్ఞానమును అనుసరించి లేక ఆధునిక విజ్ఞానమును అనుసరించి దేహములోని ఆత్మ ఉనికిని ఎవ్వరునూ కాదనలేరు. అట్టి ఆత్మను గూర్చి విజ్ఞానము స్వయముగా దేవాది దేవుని చేత భగవద్గీతలో స్పష్టముగా వివరించబడెను. 18వ శ్లోకము. అంతవంత ఇమే దేహ నిత్యసోక్త్య శరీరాణి అనాశినో ప్రమేయస్య తస్మాత్ యద్యుస్వ భారత. నాశనము లేనట్టి అపారమైనట్టి శాశ్వతమైనట్టి జీవాత్మ యొక్క భౌతిక దేహము తప్పక నశించియే తీరును. కనుక ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయము. భాష్యము. భౌతిక దేహము స్వభావరీత్య నశించు స్వభావముగా కలిగి ఉండును. అది వెంటనే నశించవచ్చును, లేక 100 సంవత్సరాల తర్వాతైనా నశింపవచ్చును. కాలభేదము మాత్రం ఉండదు. దానిని శాశ్వతంగా పోషించు అవకాశమే ఉండదు. కానీ ఆత్మ ఎంత సూక్ష్మముగా అనగా అది శత్రువు కూడా గోచరింపదు. ఇక అప్పుడు దానిని చంపుటకు కూర్చి నేరుగా చెప్పనవసరం లేదు. గత శ్లోకంలో చెప్పబడినట్లుగా మిక్కిలి సూక్ష్మమైన
ఆత్మ పరిణామము కొలుచు పద్ధతిని ఎవరూ ఎరుగరు. అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు కనుక దేహము కోరినంత కాలము గాని శాశ్వతముగా గాని రక్షించబడు కుదురు. కనుక ఈ రెండు కోణములను అనుసరించి చూచినను దుఃఖమును ఎట్టి కారణము ఉండదు. అను పరిమాణ ఆత్మ కర్మానుసారము వివిధ రకముల దేహములను పొందుతున్నందున మనమందరము ధర్మనియాములు తప్పక పాటించవలసి ఉండును. జీవుడు పరంజ్యోతి అంశమగుట చేత వేదాంత సూత్రములో అతడు జ్యోతి స్వరూప లక్ష్మణుడిగా వర్ణించబడిను. సూర్యకాంతి సమస్త జగత్తును పోషించునట్లుగా ఈ ఆత్మకాంతి భౌతిక దేహమును పోషించును. అట్టి ఆత్మ దేహమును వీడినంతనే దేహము క్రుళ్ళు నారభించును. కనుక ఆత్మయ్య ఈ దేహమును పోషిస్తుండనని తెలియను. దేహముకు ఎట్టి ప్రాముఖ్యత లేదు కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనము కొరకై తమ విద్యుక్త ధర్మమును త్వజించక యుద్ధము చేయవలని అర్జునుడికి ఇక్కడ ఉపదేశించబడెను. 19వ శ్లోకము. యా యానం వెత్తి హంతారం యచైనం మన్యతే హతం ఉభౌతౌనం విజానితోం నయం హంటిన్య హన్యతే. జీవుడు చంపువాడని గాని చంపబడువాడని గాని తలుచు ఇరువురును అజ్ఞానులే. ఎందుకనగా ఆత్మ చంపదు మరియు చంపబడదు. భాష్యం. మరణాయుధములతో దేహధారి అయిన జీవుడు గాయపడినప్పుడు దేహంలోని జీవుడు చంపబడని ఎరుగవలెను. రాబో శ్లోకముల్లో స్పష్టమగునట్లుగా అట్టి మిక్కిలి సూక్ష్మమైన ఆత్మను ఎటువంటి ఆయుధములతోనూ వధించుట అసాధ్యపడదు. అంతేకాకుండా ఆధ్యాత్మిక స్థితి చేత జీవాత్మ చంపబడదు. కేవలం దేహము మాత్రమే చంపబడినది లేదా చంపబడేది అనగా దీని ఉద్దేశము దేహవధను ప్రోత్సహించుట కాదు. మా ఇస్మాత్ సర్వభూతాని అనగా ఎవరిని హింసించరాదు. అది వేదశాసనము. అట్లే జీవాత్మ చంపబడదనే అవగాహన జంతువధను ఎన్నడూ ప్రోత్సహించదు. అధికారం లేకుండా ఎవరి దేహమును వధించను అది ఘోరమైన కార్యమే అగును. అట్టి చర్య ప్రభుత్వ శాసనము మరియు భగవంతుని శాసనం ప్రకారం దండనీయమైనదే కాగలదు. కానీ ఏది ఏమైనను ఇక్కడ అర్జునుడు ధర్మము కొరకే శత్రు సంహారంలో నెలకొల్పబడుతుండెను. అంతేకాని ఇచ్ఛానుసారము విపరీత తలంపుతో కాదు. 20వ శ్లోకము. నజాయతే ప్రియతే వక్కదాచిన్ నయాం భూత్వో భవితా వానా భూయా అజానిత్య శాశ్వతోయ పురాణోన హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్ననడు జనము కానీ మరణం కానీ లేదు. ఆత్మ జన్మించలేదు, జన్మించదు, జన్మించబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్లే ఆత్మ చంపబడదు. భాష్యము. అను పరిమాణ అంశ అయిన ఆత్మ భగవానితో గుణైక్యము కలిగినట్టిది. దేహముకు వలె అది మార్పు చెందదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరము. అది తల్లి గర్భం నుండి జన్మించును, కొంతకాలం ఉండును, వృద్ధి చెందును, అనన్యములు సృష్టించును, క్రమముగా క్షీణించును, చివరకు నశింపి శాశ్వతముగా కనుమరుగవును. కానీ అట్టి మార్పులకు ఆత్మ ఎన్నడూ లోను కాదు. ఆత్మ జన్మించదు, కానీ అది భౌతిక దేహమును స్వీకరించుట చేత దేహము జన్మించును. ఆత్మ ఎన్ననడు జననము మరణము పొందదు. జన్మించిన ప్రతి దానికి మరణము తప్పదు. ఆత్మకు జననము లేనందున భూత భవిష్యత్తు వర్తమానములు కూడా దానికి ఉండవు. అది నిత్యము, శాశ్వతము, సనాతనము అనగా ఆత్మ జననము సూచించు చారిత్రకాధారము ఎక్కడనూ కనిపించదు. దేహాత్మ బుద్ధితో మనము ఆత్మ జననాదుల గూర్చి అన్వేషించుదుము. నిత్యమైన ఆత్మ దేహము వలె ఎన్నడూను వృద్ధాపమును పొందదు. కనుకనే వృద్ధునిగా పిలువబడు వ్యక్తి కూడా తన బాల్యము లేదా యవ్వనంలో కలిగి ఉండు ఉత్సాహమునే కలిగి ఉండును. దేహంలోని మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువులలే క్షీణించదు. అది ఇతర జన్యములు కూడా సృష్టించదు. నిజమునకు దేహము చేత ఉత్పన్నమైన సంతానము కూడా భిన్న జీవులే. కానీ దేహ కారణము చేత వారు ఒక ప్రత్యేక వ్యక్తిగా సంతానము కనిపించుదురు. ఆత్మ ఉనికి చేతనే దేహము వృద్ధి చెందును. కానీ ఆత్మకు మార్పులు లేక దాని నుండి ఇతర సంతాన ఉత్పత్తులు కానీ కలగవు. కనుకనే దేహముకు కలిగే 6 మార్పులకు ఆత్మ అతీతమైనదిగా ఉండును. మనము కఠోపనిషత్తులో కూడా ఇట్లి శ్లోకమునే
చూడవచ్చు. నా జాయతే మియతే వా విపనీయత్యం కుతచ్చినం భూభా ఖచ్చితం అజో నిత్యం శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకముకు అర్థము మరియు వ్యాఖ్యానము గీతా శ్లోక భావంతో సమానమైనను దీనిని విపశ్చిత్ అను పదము విశేషముగా ప్రయోగించబడెను. అందుకు విద్వాంసుడు లేక జ్ఞాని అని అర్థము. ఆత్మ అనేది జ్ఞానపూర్ణము లేక ఎల్లప్పుడూ చైతన్యపూర్ణము. కనుక చైతన్యము ఆత్మ లక్షణము హృదయంలో నెలకొనిన ఆత్మను కనుగొను లేకపోనును. చైతన్యవంతమైన ఆత్మ ఉనికి వ్యక్తీకరించినట్లు కొన్నిసార్లు మేఘములు చేత లేక ఇతరుల కారణము చేత ఆకాశంలో సూర్యుని మనము చూడలేకపోవచ్చును. కానీ సూర్యకాంతిని బట్టి అది పగటి సమయమని మనము నిర్ణయించుకుందాం. తెల్లవారుజామున ఆకాశంలో కొంత వెలుగు కనిపించగానే సూర్యుడు ఆకాశంలో ఉదయించనని ఎరుగుదము. అట్లే మానవుడైనా లేక జంతువు అయినను దేహములన్నిటిలోనూ చైతన్యం ఉన్నందున ఆత్మ ఉనికిని ఎరుగవచ్చును. కానీ ఈ జీవ చైతన్య భగవానుని చైతన్యము కొద్దిగా భిన్నమైనది. ఎందుకనగా భగవత్ చైతన్యము భూత భవిష్యత్ వర్తమాన పూర్ణ జన్మలతో ఉండును. జీవ చైతన్యము విస్మరణ అని స్వభావము కలిగి ఉండును. జీవుడు తన నిజస్థితిని విస్మరించినప్పుడు దానిని పునర్దించుకొనుటకు శ్రీకృష్ణ భగవానుని అత్యుత్తమ బోధనలు కూడా జ్ఞానములు మరియు వికాసము పొందవచ్చును. అంతేకాని శ్రీకృష్ణ భగవానుడు విస్మరణ ప్రభావం కలిగినట్టి జీవాత్మ వంటివాడు కాడు. లేనిచో అతని భగవద్గీత బోధనలు నిరుపయోగములయ్యను. అను పరిమాణ ఆత్మ అనగా అను ఆత్మ మరియు పరమాత్మ విభువాత్మ అని 2 రకముల ఆత్మలు కలవు. ఈ విషయము కఠోపనిషత్తులలోని ఈ కింది విధముగా నిర్ధారించబడెను. అనోరణీయన్ మహాతో మహీయన్ ఆత్మస్య జంతుర్నిహితో గుహాయం తమక్రతు పశ్యతి వితశోకో ధాతు ప్రసాదాన్ప హిమాన్యమనుత. జీవాత్మ మరియు పరమాత్మ ఇరువురును దేహమనే ఒకే వృక్షంపై ఒకే జీవుని హృదయమును నిలిచి ఉన్నట్టివి. పరమ పురుషుని కృపచేత భౌతిక వాంఛల నుండి శ్లోకముల నుండి విముక్తుడైనట్టి వ్యక్తియే జీవాత్మ మహిమలను ఎరుగగలను. రాబోయు అధ్యయనములో తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మకు కూడా మూల కారణము. ఇక్కడ అర్జునుడు తన నిజస్వభావమును విస్మరించి అను ఆత్మ కనుక అతడు శ్రీకృష్ణుని ద్వారా లేక అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని ద్వారా ఆత్మ వికాసము పొందనవసరం ఎంతగానో కలది.